ఇక్కడ పొడవు తీసుకోవాలి, అది లెంత్. ఈ ఓపెన్ సైడ్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇది పొడవు 2.5 పెట్టా. చిన్నగా ఉందిగా, లేదంటే 3 పెట్టేస్తా. 3 పెడితే డౌన్ ఇట్లా పడిపోతుంది. 2.5 పెట్టా. 2.5 తీసుకుంటే కుట్లలో కొత్త హ్యాండ్ లూజ్ ఎంత ఉంది? ఇంతే లూజ్ పెట్టేస్తా, కుట్లు ఇక్కడికి వస్తాయి. ఇంకా 5 అయితే అక్క అంబ్రెల్లా ఫ్రాక్ ఎంత లూజ్ అయినా ఉండొచ్చు కదా. అది ఇట్లా బెల్ హ్యాండ్స్ ఎంత? ఇది బెల్ కాదు, ఇది బెల్ కాదు, నార్మల్ హ్యాండ్ వస్తుంది. నేను బ్లౌజ్ కుట్టుకొని వచ్చేయడు హ్యాండ్ చూపిద్దాం. డబుల్ హ్యాండ్స్ అంటారు కదా, అది వేరు ఉంటుంది. అంబ్రెల్లా ఇట్లా లేయర్ ఉంటుంది చూడు, అది వేరే కటింగ్ ఉంటుంది. డబుల్ హ్యాండ్స్ ఇది నాకైతే ఇది బెల్ హ్యాండ్స్ అని బ్లౌజ్ తెచ్చే చూడు. అది దానికి ఇలా ఇలా వస్తాయి హ్యాండ్స్. డబుల్ హ్యాండ్స్ లైనింగ్ ఉండదు వీటికి. ఇది 3 ఇది 5 పెట్టా. 5, 2.5, 1 ఇంచ్ ఎక్కువ. 1 క్రాస్ చేయి లూజ్ దీనికి లోతు ఏం తీయను. ఇంకా లోతు తీస్తే మళ్ళీ ఇంకా కట్ ఇలా. ఇది హ్యాండ్, ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ అతికిస్తాం. ఇది షోల్డర్కి మిడిల్లో. ఇది కొద్దిమంది మరీ లేట్ 10 నుండి 10 o'clock ఉండాలి అక్కడ. మా అమ్మాయి బీరంగూడ నుండి వస్తుంది. ఆ అమ్మాయి కానీ వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు ఎక్కడి నుండి రావాలి, అంత దూరం నుండి రావాలి. ఒక జాయింట్ దీనికి, ఒక జాయింట్ దీనికి, ఒక జాయింట్ కింద పెడుతున్నా. ఈ 2 మడతలు తీయలేదు నేను. ఒకటి అయిపోయిందా? ఇది కూడా కింద పెడితే ఏమవుతుంది? ఇది లైనింగ్ కదా, ఉల్టా సీదా అవుతుంది. ఓకే, ఒక జాయింట్ ఇటు వస్తుంది, ఒక జాయింట్ అటు వస్తుంది. మనకి 2 ఒకటే సైడ్ రావాలి కదా ఇప్పుడు తీయదు కాబట్టి. తీసుకొని వస్తారు, డిస్ట్రిబ్యూషన్ అడిగానే తీసుకొని కూడా తయారు చేసుకొని వస్తారు. అది మంచిది కాదు. ఇప్పుడు సమానం కట్ చేస్తాం. సమానం ఎట్లా వస్తుంది? మళ్ళీ కటింగ్ చేస్తే రాదు కదా, మళ్ళీ హోల్డింగ్ చేసుకుంటే. ఇది ఎవరికి సిజర్ మందేనమ్మా? ఈ మిషన్ పేపర్ ఉంటుందేమో అని తెలిసిన. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా కదా. లైనింగ్ కూడా పీకో చేసుకుంటున్నారు కొంతమంది ఉన్న వాళ్ళకి.